మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులను కమిషనర్ కకృతితోనే రీడిజైనింగ్ పేరుతో నిధులు కాజేశారని ఆరోపించారు. హరీష్ రావు చెబుతున్న ప్రాజెక్టుల లెక్కలన్నీ హాస్యాస్పదమని, కాంగ్రెస్ తెచ్చిన నీటిని కేటీఆర్ నెత్తిన చల్లుకుని బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు ఉత్తమ్. ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాడు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ నవంబర్ 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. అసలు ఈ ప్రాజెక్టు వెనక్కిపోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి ఖర్చు 2-3 4 పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే 2 స్కీమ్స్ వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2-3 చేసిండ్రు, దీన్ని సుమారు 4 చేసిండ్రు. అదే విధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం, తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం, నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం, ఆ గ్రామం ఆంధ్రాకి పోయింది. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఏది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే, వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఈస్ 39%. చేసిందని
జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు, మరొకటి నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ నెత్తి మీద నీళ్లు కలుపుకుంటున్నారు, నెత్తి మీద నీళ్ళు కలుపుకుంటున్నారు, ఊరికే మాట్లాడు. నాకు ఒకటే విషయం గుర్తుంది, 2014లో ప్రభుత్వం వచ్చింది వాళ్ళది. 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతటా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ఇరికేయడానికి వచ్చి పిండాయి అర్థమవుతుంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్లు పెట్టుకుంటే సిటీ అంతా.